ప్రజాపాలనలో ఎలాంటి విఘ్నాలు లేకుండా గణేష్ నవరాత్రులు ఘనంగా జరిగాయని, నిమజ్జనోత్సవాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పరిశ్రమని చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులకు సూచించారు. కరీంనగర్ జిల్లా మాలకూరు మండల కేంద్రంలోని చెరికోట వద్ద సోమవారం జరిగే వినాయక నిమజ్జనోత్సవాల ఏర్పాట్లపై స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ పమ్మెల సత్పతి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్పాయ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ వరలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇక్కడ ముఖ్యంగా మానకొండ, ఎందుకంటే జిల్లా యంత్రంగా ఏదైనా పెద్ద విగ్రహాలు ఉంది, 5 ఫీట్ దాటిన విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి మొదటి వరకు చూస్తే 600 నుంచి 700 విగ్రహాలు ఇక్కడికి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ ఉన్నది. సో ఈరోజు ఇక్కడికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా జాగ్రత్తగా చేయాలని నేను కోరుకుంటూ, దాని గురించి సలహాలు సూచనల మేరకు ప్రత్యేకంగా మంత్రి గారు, ఎమ్మెల్యే గారు మనందరికీ సందర్శించినారు. సో దీని గురించి ఇంకా కొన్ని క్షుణ్ణంగా సలహాలు సూచనలు ఇవ్వాల్సిందని కోరుకుంటున్నాను. అది మనం చేస్తున్నాము. మన లేబర్ కూడా సార్, దే ఆర్ వర్కింగ్ హియర్ ఫర్ జనరల్ క్లియరెన్స్ అండ్ శానిటేషన్ సార్, అలాంగ్ విత్ ద రూరల్ స్టాఫ్ సార్. ఎక్కడ కూడా సార్ పాట్ హోల్ ఫిల్లింగ్ అండ్ లెవెలింగ్ అవసరం ఉంది సార్, దట్ ఆల్సో వీఆర్ డూయింగ్ సార్. ఇంకా కూడా సార్ ఆ రోజు క్రెయిన్స్ లైక్ గణేష్ విగ్రహాలకి క్రెయిన్స్ మీద పెట్టుకోవడానికి, అక్కడ తీయడానికి కూడా మన లేబర్స్ పెట్టాము సార్. దెన్ అప్పుడు కూడా సార్ లైక్ ఎమ్మెల్యే గారు సార్ ఏమేమి ఇంకా చెప్పినారు సార్, వీ విల్ టేకప్ సార్. ఒక చిన్న స్టేజ్ సార్, వాటర్ ప్రూఫ్ సీలింగ్తో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ సార్, చైర్స్ అంతా కూడా వీ విల్ బి అరేంజ్ చేసి ఏర్పాటు చేస్తాం. థ్యాంక్ యూ సార్. లోకల్ బాడీస్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ గారు, లక్ష్మీకిరణ్ గారు, ఆచార్య గారు, ఇతర అధికారులందరికీ కూడా నమస్కారాలు. మనం ఏం చేస్తున్నామంటే ఏర్పాట్లన్నీ బాగానే చేస్తున్నాం. నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా, కలెక్టర్ కూడా దీని మీద జాగ్రత్త వహించాలని కోరుతా ఉన్నాను. అధికారులు కొంచెం విగ్రహాలు సన్నగిల్లగానే అందరూ కూడా ఆ యొక్క స్థలాన్ని వదిలిపెట్టి పోతూ ఉన్నారు. దీనికి నేను కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. ఏ అధికారి ఆ లొకేషన్లో ఉన్నట్టు ప్రతి 1 అవర్కి ఒక్కసారి లొకేషన్ పంపించే విధంగా, లేకపోతే 8 అవర్స్కి 8 అవర్స్ లోపల షిఫ్ట్ అయ్యే విధంగా. ఏమైపోతుందంటే ఇక అయిపోయినాయి కానీ అందరు వెళ్ళిపోతూ ఉన్నారు, ఆ విగ్రహాలు డిలే అవుతున్నాయి. ఆ రాత్రి కాగానే అధికారులందరూ కూడా అలసిపోవడం. ఒక్కరోజు శ్రమ పడితే సకాలంలో మనం విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసుకొని నెక్స్ట్ డే ఏమాత్రం నష్టం లేకుండా మనం సుఖంగా నిద్రపోవచ్చు. ఏదైనా జరిగిందంటే దాన్నే అందరూ కూడా మరీ మీడియా చూపిస్తుంది, ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. వాళ్ళ విమర్శలకు మనం లోను కాకుండా ఉండాలంటే అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ యొక్క నిమజ్జన స్థలాన్ని మీరు వదిలిపెట్టి వెళ్ళకూడదు. డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరూ కూడా, ఫైర్ ఆఫీసర్ కానీ, ఈ గారు కానీ, వీలైతే ఆర్టీసీ వాళ్ళు కానీ, ఎవరైతే ఉన్నారో కలెక్టర్ గారు కూడా రిపీటెడ్గా చూసుకుంటూ వీటన్నిటిని మానిటర్ చేయడానికి కూడా ఒక ఆఫీసర్ని ఎవరైనా కేటాయిస్తే కూడా బాగుంటుంది. దయచేసి ఇది మర్చిపోకండి. ఎందుకంటే డిఎస్పీ గారు 12 వరకు, మరి 1 వరకు కాకుండా తెల్లవారి నెక్స్ట్ డే 7 వరకు మీరు ఉండే విధంగా ఏసీపీ గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది. ముఖ్యంగా ఇతర అధికారులందరూ, మున్సిపల్ అధికారులు, మా ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు, డిఎంఎన్హెచ్ఓ, ఇక్కడ ఎవరెవరైతే కేటాయిస్తూ ఉన్నారో సూపర్వైజరీ ఆఫీసర్సే కాకుండా దోస్ ఆర్ ఇన్ యాక్షన్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏదో మనం వచ్చినామా చేసినామా ఇక టైం అయిపోయింది కదా, ఏం వస్తలేవు కదా అని వెళ్ళిపోవడం, ఆ సిఐ ఎస్ఐలు నానా హింసకు గురవుతారు ఆ రోజు. కాబట్టి దయచేసి వాళ్ళందరి మీద మీ అందరి బర్డన్ని ఆ ఇద్దరి మీద తోసేసి మీరు వెళ్ళకూడదని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
ఈ యొక్క నిర్విఘ్నంగా నిర్విరామంగా జరిగే విధంగా అధికారులందరూ చూసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఇక తగిన ఏర్పాట్లు మీ అందరికీ చాలామంది చెప్పినారు, ఏమీ లేవు. కాబట్టి రొటీన్గా జరిగే దాన్ని మనం ఏదో అబ్నార్మల్గా చేసి అనవసరంగా అబాసుపాలు కాకూడదని అధికారులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. అధికారులందరూ ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున జరుగుతూ ఉన్నాయి. మండప నిర్వాహకులందరూ కూడా సహకరించే విధంగా మరొకసారి ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది అందరి కార్యక్రమం అందరి సహకారంతో మాత్రమే విజయవంతమవుతుంది కాబట్టి అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు చేస్తారు. మండప నిర్వాహకుల సహకారం ఉన్నట్టయితే సజావుగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఆనందంగా ఈ వేడుకలు జరుగుతాయి. రేపు తొలి విఘ్నేశ్వరుని పూజ గడియారం దగ్గర సాయంత్రం 6 గంటలని చెప్పినారు. 6 గంటలకు జరిగే విధంగా చూడండి. రాజకీయాలకు అతీతంగా అందరి ముఖ్యులను ప్రముఖులను ఆహ్వానించి అధికారులను రాజకీయ నాయకులందరినీ ఆహ్వానించి మీరు ఎందుకంటే కార్యక్రమం లీడ్ తీస్తారు కాబట్టి మీరే అందరిని సమన్వయపరిచి మరి అందరితో కార్యక్రమం పండుగ పూట ఇటువంటి వేరే నో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్ మీద పిలిచి అందరినీ ఆహ్వానించారు. ఇంకా ఏర్పాట్లు మీరు కూడా చూసినారు. రెస్క్యూ టీంకి సంబంధించి కావచ్చు, మిగతా మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, అన్ని అరేంజ్మెంట్స్ సంబంధించి జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి వాళ్ళతో కూడా ఉన్నారు. రెవెన్యూ పరంగా మున్సిపల్ పరంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకేదైనా తక్కువ అనిపిస్తే వెంటనే అన్ని రకాలుగా అందుబాటులో ఉండడానికి అందరం కూడా ఇక్కడనే మనం ఉంటాం. ఇక్కడ నేను గౌరవ ఎమ్మెల్యే గారు, నేను, స్థానిక మా మార్కెట్ కమిటీ అందరం కలిసి ఇక్కడ భోజనాలను గ్రామ పంచాయతీ ఆవరణలో మాట్లాడి ఏర్పాటు చేస్తాం. రేపు ఎవరు వచ్చినా కూడా భక్తులు కావచ్చు లేకపోతే ఎంతమంది అయినా కూడా నిరంతరంగా రాత్రి 12 గంటల వరకు మధ్యాహ్నం స్టార్ట్ అయితే లంచ్ టైం స్టార్ట్ అయితే నైట్ దాకా మిడ్ నైట్ దాకా కూడా భోజనాలకు సంబంధించి ఇక్కడ పోలీసు ఆఫీసర్స్ నుండి మెన్ కానీ ఏది కానీ వాళ్ళందరికీ ఇక్కడ చేస్తాం. కొద్దిగా దానికి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ నుంచి కొంచెం సప్లైస్ సంబంధించిన కొంచెం టీంలు ఇంకా 2 టీంలను పెడితే వంట చేయించడం సమస్య కాదు అది కాదు. కానీ మన మామూలుగా వంట నాన్నవారు కొంత తప్పించుకుంటూ ఇబ్బంది. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ ఎవరన్నా ఇంకా విలేజ్ సెక్రటరీస్ కూడా వాళ్ళు చూడడం వేరే మండలాన్ని పిలిచి వాళ్ళకి కొంచెం వంటనే ఏర్పాటు చెప్పారు. మిగతా వీళ్ళు టేక్ కేర్, నో ఇష్యూ. అది ఇంకా వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ శాసనసభ్యుడు స్థానిక మానకొండూరు ఎమ్మెల్యే కౌపల్లి గారి నాయకత్వం లోపల ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మిగతా అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా మరిన్ని చర్యలు తీసుకోవాలని మరొకసారి సందర్భంగా కోరుతూ, ఇది పండుగ అందరిది. గణేశుడు అందరికీ విఘ్నాలు లేకుండా సక్రమంగా జరిగే విధంగా ఉంటారు కాబట్టి ఆ యొక్క గణేశుడే నిమజ్జన కార్యక్రమం విజయవంతం చేయించుకుంటారు. కానీ మనందరం భాగస్వామ్యం అందరం కలిసి ఉండాలని కోరుతున్నాం.